సెన్సేషనల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ 2 వారాలను పూర్తి చేసుకుని 3వ వారంలో అడుగుపెట్టిన అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 ఆల్రెడీ అన్ని చోట్ల మాస్ రచ్చ చేయగా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో హిందీ కలెక్షన్స్ డామినేషన్ హెల్ప్ వలన వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ ను దాటేసి లాభాల బాటలోకి ఎంటర్ అయిన ఈ సినిమా తెలుగు వర్షన్ కి గాను 2 వారాలు పూర్తయిన తర్వాత ఇలాంటి కలెక్షన్ సాధించింది అన్నది ఆసక్తికరంగా మారగా తెలుగు వర్షన్ మొత్తం మీద సినిమా 310 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది అన్న టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. కాగా సినిమా మొత్తం మీద 2 వారాలు పూర్తయిన తర్వాత తెలుగు వర్షన్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 90.36 కోట్లు, సీడెడ్ లో 29.62 కోట్లు, వైజాగ్ లో 22.34 కోట్లు, ఈస్ట్ లో 12.01 కోట్లు, వెస్ట్ లో 9.32 కోట్లు, గుంటూరులో 14.60 కోట్లు, కృష్ణాలో 12.02 కోట్లు, నెల్లూరులో 7.27 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 197.54 కోట్ల దాకా షేర్ ను 294.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 32.25 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 55.55 కోట్ల వరకు షేర్ ను తెలుగు వర్షన్ కింద సాధించింది ఈ సినిమా. దాంతో మొత్తం మీద 2 వారాలు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా తెలుగు వర్షన్ కింద సినిమా 285.34 కోట్ల వరకు షేర్ ను 475 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. తెలుగు వర్షన్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 310 కోట్ల దాకా ఉండగా బ్రేక్ ఈవెన్ కోసం సినిమా 2 వారాలలో సాధించిన కలెక్షన్లతో 92% వరకు రికవరీని సాధించగా క్లీన్ హిట్ కోసం మరో 24.66 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఈ వారంలో కొన్ని సినిమాల నుండి పోటీ ఉన్నప్పటికీ క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ హాలిడేస్ లో ఆడియన్స్ ఫస్ట్ చాయిస్ పుష్ప 2 సినిమానే అవ్వడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ అడ్వాంటేజ్ తో మరోసారి మంచి జోరును చూపించి అంచనాలను మించే కలెక్షన్లను అందుకుని బ్రేక్ ఈవెన్ ను వరల్డ్ వైడ్ గా పూర్తి చేసుకుంటుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఇదే నిజమవుతుందో కాదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.